హలో ఫ్రెండ్స్, మనందరం కలిసి దేవుని సర్వాంగం ధరించుకుందామా? కాబట్టి సత్యమును దట్టిని, నీతి అనే మైమూరును, సమాధాన సిద్ధ మనసు అనే జోడులను తొడుక్కుందాం. విశ్వాసమైన డాలను పట్టుకుందాం. రక్షణ అనే శిరస్థలను పట్టుకుందాం. మరియు ఆత్మకడ్డను చెత్త పట్టుకుందాం. ప్రతి బిడ్డ ఎంత చిన్నవారైనా, ఎంత వయసు తక్కువ వారైనా బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క శక్తితో మనం నింపబడదాం, బలంగా జీవిద్దాం. ఈరోజు కంటత వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15-16. ఇక్కడే మనకు తర్వాత 2 వచనాలు భాగాలుగా కనిపిస్తాయి. సమాధాన సువార్త అయిన సిద్ధ మనసు జోడును మీ పాదములు తొడుక్కుని, ఇవేగాక విశ్వాసం ఉండాలని పట్టుకున్నది. ఆమేన్. జోళ్ళు, షూస్ని మనం నడవడానికి సహాయపడతాయి, మన పాదాలను కాపాడతాయి. బైబిల్లో దేవుడు మనకు ప్రత్యేకమైన జోళ్ళను ధరించమని చెప్తున్నాడు. ఇవి మన కాళ్ళను వేసుకునే సాధారణ షూస్ కావు. ఇవి సమాధాన జోళ్ళు. అవి ఆధ్యాత్మికమైన షూస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15లో సమాధాన సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండేలాగా మీ పాదాలకు జోళ్ళు తొడుకోమని చెప్తుంది. దీని అర్థం, మనం దేవునితో మనకు సమాధానాన్ని, శాంతిని తెచ్చిన యేసుక్రీస్తు యొక్క సువార్తను ఇతరులతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన ఇంట్లో అయినా, స్కూల్లో అయినా దేవుని ప్రేమించమని ఆయన కోరుకుంటున్నాడు. సమాధాన జోలును ధరించడం అంటే దయగా ఉండటం, క్షమించడం, ఇతరులకు యేసు గురించి చెప్పడం. రోమన్ సైనికులు చాలా దూరంగా నడవడానికి, స్థిరంగా నిలబడటానికి ఎలాంటి బూట్లను ధరించారో, అలాగే మనము దేవుని నడిపించే చోటుకి వెళ్ళడానికి, మనం వెళ్ళే ప్రతి చోటు దేవుని ప్రేమను, సమాధానం పంచడానికి ఆధ్యాత్మిక జోడును ధరిస్తాము. 4వది విశ్వాసమనే డాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. వీటన్నిటికంటే ఎక్కువగా విశ్వాసమైన డాల్ను పట్టుకున్నది. విశ్వాసమైన డాలు ఎంత ముఖ్యమైనదో చూపిస్తుంది. విశ్వాసం అంటే దేవుని పూర్తిగా నమ్మడం. ఒక బలమైన డాలు లాగా ఇది మన భయాన్ని, అబద్ధాలు, అవమానాన్ని కాపాడుతుంది. రోమన్ సైనికులు బాణాలు దూసుకెళ్తున్నప్పుడు వాటిని తప్పించుకోవడానికి పెద్ద డాల్ను ఉపయోగించేవారు. అదేవిధంగా సాతాను మనపై చేసే దాడులను, శోధన, బాధ, అబద్ధాల నుంచి రక్షించుకోవడానికి విశ్వాసం సహాయపడుతుంది. దావీదు గొలియాతును ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని చూపించాడు. అతని దగ్గర ఎలాంటి శారీరక డాలు లేదు, మనలాగే ఆధ్యాత్మికమైన డాలు ఉంది. దేవుణ్ణి నమ్మాడు, ఆ విశ్వాసమే డాలుగా నిలిచింది. విశ్వాసం కలిగి ఉండటం దేవునికి ఇష్టమైనది. మనం భయపడినప్పుడల్లా దేవుడు మనతో ఉన్నాడని, మనం ప్రేమిస్తున్నాడని, మనకు సహాయం చేస్తాడని నమ్మడం. విశ్వాసమైన డాల్ను పైకి ఎత్తవచ్చు. విశ్వాసమైన డాల్ను పట్టుకుని విశ్వాసంతో జీవించవచ్చు. మహాశక్తిపై ఆధారపడినప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తాడు. అపవాది యొక్క దుష్టతంత్రములను విరోధంగా స్థిరంగా నిలబడటానికి మనము దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, నిన్న నడుమునకు సత్యమని దట్టిని కట్టుకుంటున్నాను. నా రొమ్మునకు నీతి అయిన మైమూరును తొడుక్కుంటున్నాను. సువార్త ప్రకటించడానికి సమాధాన జోలు తొడుక్కుంటున్నాను. దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పివేయడానికి నేను విశ్వాసమైన డాలను పట్టుకుంటున్నాను. నేను రక్షణ అనే శ్రేష్ఠాలను పట్టుకుంటున్నాను. మరియు దేవుని వాక్యమనే ఆత్మకార్యాన్ని పట్టుకుంటున్నాను. నీలో స్థిరంగా మరియు బలంగా నిలబడటానికి నాకు సహాయం చేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలందరూ చెప్పండి ఆమేన్.